కడప జిల్లా పులివెందులలో టీడీపీ జెండాల తొలగింపు వివాదంపై సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. నిన్న రాత్రి పులివెందుల్లో టీడీపీ జెండాలు తొలగించి నిప్పు పెట్టారు కొందరు వ్యక్తులు. ప్రశ్నించిన టీడీపీ నేత విజయ్ పై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ విషయంపై 18 మంది మీద కేసు నమోదు చేశారు. వారిలో 13 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో జెండాలు తొలగిస్తే తమ వారిని ఎందుకు అరెస్ట్ చేశారని పీఎస్ ముందు ఆందోళన చేశారు. పరారీలో ఉన్న వారిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు డీఎస్పీ. ఇప్పుడు మీరు పిల్లల మీద ఎట్టయితే మీరు ప్రేమలో చూసుకుంటున్నారో మేము కూడా తెలుగుదేశం పార్టీ జెండాను చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి మేము బతుకుతున్నాం. కదిరి రింగ్ రోడ్లో తెలుగుదేశం పార్టీ జెండాను తుంచి అగ్గిపెట్టి కాలుస్తారని చెప్తే మేము అక్కడికి పోవడం జరిగింది. అక్కడికి పోతే ఏమైందంటే చిన్నపిల్లలు వీళ్ళు ఎవరో చదువుకుంటే పిల్లలు ఏమో అని చెప్పేసి పోలీసు వాళ్ళకి చెప్పినాం. పోలీసు వాళ్ళకు చెప్పిన తర్వాత స్వయంగా పోలీసు వాళ్ళే వాళ్ళు జెండాలను తుంచేటివి అగ్గి పెట్టేది స్వయంగా చూసి వినండి, అందులో ఒకరు తప్పు చేసినాడా 5 మంది తప్పు చేశారు. ఒకరైతే తప్పు చేశాడు, వాడు ఎంబడితో ఉన్నారో అందరూ పాపరే కదా. పోలీసు వాళ్ళు పట్టకొచ్చారు. దానికి తోడుగా వాడు మనోళ్ళు పోతే వాళ్ళు ఇంకా కొంతమంది ప్రేరేపించి అక్కడున్న వాళ్ళని ఇలాంటి రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మనోళ్ళని ఒకతను ఎంటబడి రాళ్లతో కొట్టినారు. ఎంటబడితే తప్పించుకొని వచ్చారు. మీ వాళ్ళు కాదు మీ వాళ్ళకు మందు దాపి కొంతమంది పిల్లోళ్లకు ఉసిగొల్పినారు. ఉసిగొల్పి మా వాళ్ళకి ఏమైందంటే రాళ్లతో ఇసిరేచ్చి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు.